గెటింగ్ టు నో కంప్యూటర్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది కంప్యూటర్ యొక్క విభిన్న భాగాలు, కంప్యూటర్ యొక్క విభిన్న భాగాలను జోడించుట. సాధారణంగా రెండు రకాల కంప్యూటర్లు ఉన్నవి: డెస్క్టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ మరియు ల్యాప్టాప్. ఇటీవల కాలంలో టాబ్లెట్ PCలు లేదా టాబ్స్ కూడా ప్రసిద్ధి చెందాయి. కంప్యూటర్ యొక్క ఫంక్షన్లు. ఒక కంప్యూటర్ పరిమాణానికి సంబంధం లేకుండా 5 ప్రముఖమైన క్రియలను చేస్తుంది. డేటా లేదా ఇన్స్ట్రక్షన్లను ఇన్పుట్ లా స్వీకరిస్తుంది, యూజర్ కి కావలసిన డేటాను ప్రాసెస్ చేస్తుంది, డేటాను నిల్వ చేస్తుంది, ఫలితం అవుట్పుట్ రూపంగా చూపిస్తుంది. కంప్యూటర్ లోని అన్ని క్రియలను నియంత్రిస్తుంది. ఇది కంప్యూటర్ యొక్క బేసిక్ ఆర్గనైజేషన్ బ్లాక్ డయాగ్రామ్. ఇది ఇన్పుట్ యూనిట్, ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది అవుట్పుట్ యూనిట్. ఇన్పుట్ యూనిట్ ఉపయోగం: డేటా మరియు ప్రోగ్రామ్లను కంప్యూటర్ లోపల ఒక పద్ధతి ప్రకారం చేర్చుట. కీబోర్డ్, మౌస్, కెమెరా మరియు స్కానర్ ఇన్పుట్ పరికరాల ఉదాహరణలు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అర్థమెటిక్ మరియు లాజికల్ ఆపరేషన్లను నిర్వహిస్తుంది. డేటా మరియు ఇన్స్ట్రక్షన్లను నిల్వ చేస్తుంది. ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా CPU ఇలా కనిపిస్తుంది. వీటి గురించి మనం తర్వాత నేర్చుకుందాం. ఇది డేటా మరియు ఇన్స్ట్రక్షన్లను స్వీకరించి ప్రాసెస్ చేసి అవుట్పుట్ లేదా ఫలితం ఇస్తుంది. ఆపరేషన్లు చేసే ప్రక్రియను ప్రాసెసింగ్ అంటారు. డేటా మరియు అవుట్పుట్లతో పాటు ఇన్స్ట్రక్షన్లను స్టోరేజ్ యూనిట్లో సేకరిస్తుంది. డేటా నుండి ఫలితాలు ఉత్పత్తి చేసే ప్రక్రియకు మద్దతు ఇచ్చే యూనిట్ అవుట్పుట్ యూనిట్. మానిటర్ మరియు ప్రింటర్ అవుట్పుట్ పరికరాల ఉదాహరణలు. సామాన్యంగా ఒక డెస్క్టాప్ కంప్యూటర్లో 4 ముఖ్యమైన భాగాలు ఉంటాయి: మానిటర్, CPU, కీబోర్డ్ మరియు మౌస్. కెమెరా, ప్రింటర్ లేదా స్కానర్లు కూడా కంప్యూటర్కు కనెక్ట్ చేయవచ్చు. దీనిని మానిటర్ లేదా కంప్యూటర్ స్క్రీన్ అంటారు. ఇది టీవీ స్క్రీన్ లాగానే కనిపిస్తుంది. దీనిని కంప్యూటర్ విజువల్ డిస్ప్లే యూనిట్ అంటారు. ఇది కంప్యూటర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ని ప్రదర్శిస్తుంది. కీబోర్డ్ మరియు మౌస్లతో విభిన్న ప్రోగ్రామ్లను తెరిచి కంప్యూటర్తో వ్యవహరించవచ్చు. కీబోర్డ్ ని అక్షరాలు, టెక్స్ట్ మరియు ఇతర కమాండ్లను కంప్యూటర్లోకి ప్రవేశపెట్టేందుకు రూపొందించారు. ఇది కంప్యూటర్ మౌస్. సామాన్యంగా దీనికి క్లిక్ చేసేందుకు 2 బటన్లు మరియు మధ్యలో స్క్రోల్ బటన్ ఉంటుంది. ఎడమ మౌస్ బటన్ విభిన్న క్రియలను ప్రేరేపించును మరియు కుడి మౌస్ బటన్ స్టాండర్డ్ క్రియలను అంటే షార్ట్కట్లను ప్రేరేపించును. మౌస్ వీల్ ని క్రిందికి మరియు పైకి స్క్రోల్ చేసేందుకు ఉపయోగిస్తారు. మౌస్ కంప్యూటర్తో వ్యవహరించేందుకు కీబోర్డ్తో పాటు ఉన్న ప్రత్యామ్నాయ మార్గము. ఇప్పుడు CPU పై ఉన్న విభిన్న భాగాలను చూద్దాం. ఇందులో ప్రముఖమైన బటన్ CPU ముందు వైపు ఉన్న పవర్ ఆన్ బటన్. ఇది కంప్యూటర్ని ఆన్ చేసేందుకు నొక్కుతాము. రీసెట్ బటన్ కంప్యూటర్ను రీస్టార్ట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. ఇంకా ముందు వైపు 2 లేదా ఎక్కువ USB పోర్టులు మరియు DVD/CD-ROM రీడర్ రైటర్ ఉన్నాయి. USB పోర్టులు పెన్ డ్రైవ్లను కంప్యూటర్కు కనెక్ట్ చేసేందుకు వాడుతాము. DVD/CD రీడర్ రైటర్ CD లేదా DVDలను రీడ్ మరియు రైట్ చేసేందుకు ఉపయోగిస్తాము. ఇప్పుడు కంప్యూటర్ వెనుక భాగాన్ని గమనిద్దాం. ఇక్కడున్న పోర్ట్లను CPU ని విభిన్న కంప్యూటర్ పరికరాలకు కనెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తాము. దీనిని కనెక్షన్ కేబుల్ ద్వారా చేస్తాము. CPU లోపల చాలా భాగాలు ఉన్నాయి.
కంప్యూటర్ ఆన్ ఉన్నప్పుడు ఈ భాగాలు పనిచేస్తూ చాలా వేడిగా అవుతాయి. అందుకే ఇక్కడున్న ఫ్యాన్లు వీటిని చల్లపరుచుతాయి. లేదంటే అతి వేడితో CPU దెబ్బతింటుంది మరియు డేటాను కూడా కోల్పోతాము. ఇదే కేస్ కూలింగ్ ఫ్యాన్. ఇది CPU ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. పవర్ సప్లై యూనిట్ ను PSU అని అంటారు. ఇది కంప్యూటర్కు పవర్ అందిస్తుంది. ఇప్పుడు విభిన్న కాంపోనెంట్లను CPUకు ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. టేబుల్ పై అన్ని కాంపోనెంట్లను ఇక్కడ చూపినట్టు ఉంచండి. టేబుల్ పై అన్ని కేబుల్లను ఉంచండి. ముందుగా మానిటర్ ని CPUకు కనెక్ట్ చేద్దాం. మానిటర్ కి పవర్ కేబుల్ ను కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మరొక వైపును పవర్ సప్లై సాకెట్ కు కనెక్ట్ చేద్దాం. ఇది CPU పవర్ కేబుల్. చూపించినట్టు CPU కి కనెక్ట్ చేయండి. తర్వాత పవర్ సప్లై సాకెట్ కు కనెక్ట్ చేయండి. కీబోర్డ్ కేబుల్ CPU కు ఇలా కనెక్ట్ చేయండి. సామాన్యంగా కీబోర్డ్ పోర్ట్ కు పర్పుల్ రంగు ఉంటుంది. పచ్చ రంగు ఉన్న పోర్ట్ కు మౌస్ కనెక్ట్ చేయగలరు. లేదా USB కీబోర్డ్ మరియు మౌస్ లను USB పోర్ట్లకు కనెక్ట్ చేయగలరు. మిగతా USB పోర్ట్లు పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్ లను కనెక్ట్ చేయుటకు వాడవచ్చు. ఇది LAN కేబుల్. మరి ఇది LAN పోర్ట్. ఇది ఒక వైర్డ్ కనెక్షన్. దీని ద్వారా కంప్యూటర్ను నెట్వర్క్ కు కనెక్ట్ చేయగలరు. LAN కేబుల్ మరొక వైపు మోడెమ్ లేదా Wi-Fi రౌటర్ కు కనెక్ట్ చేయగలరు. Wi-Fi కాన్ఫిగరేషన్ గురించి మరొక ట్యుటోరియల్లో నేర్చుకుందాం. LAN పోర్ట్ సక్రియంగా సంకేతాలు స్వీకరించే క్రియలో ఉంటే ఈ LED లైట్ బ్లింక్ లేదా రెప్పపాటు చేస్తుంది. CPU పై కొన్ని సీరియల్ పోర్ట్లు ఉన్నవి. వీటిని PDAలు, మోడెమ్ లేదా సీరియల్ పరికరాలను కనెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తారు. CPU పై కొన్ని పారలెల్ పోర్ట్లు కూడా ఉన్నవి. వీటిని ప్రింటర్, స్కానర్ లాంటి పరికరాలను కనెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆడియో జాక్ లను చూద్దాం. ఈ గులాబీ రంగులో ఉన్న పోర్ట్ కి మైక్రోఫోన్ కనెక్ట్ చేస్తాం. నీలం రంగులో ఉన్న పోర్ట్ కి లైన్ ఇన్ కనెక్ట్ చేస్తాము. ఉదాహరణకు రేడియో, టేప్ రికార్డర్ లాంటివి. పచ్చ రంగులో ఉన్న పోర్ట్ కి హెడ్ ఫోన్, స్పీకర్ లేదా లైన్ అవుట్ కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు అన్ని పరికరాలను జోడించాము. కంప్యూటర్ను ఆన్ చేద్దాం. ముందుగా మానిటర్ మరియు CPU పవర్ సప్లై బటన్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మానిటర్ పై ఉన్న పవర్ ఆన్ బటన్ ను నొక్కండి మరియు CPU పై ఉన్న పవర్ ఆన్ బటన్ ను నొక్కండి. సామాన్యంగా కంప్యూటర్ ఆన్ అవుతూనే నల్లటి స్క్రీన్ పై కొన్ని పదాల స్ట్రింగ్లు కనిపిస్తాయి. ఇది BIOS సిస్టమ్ ప్రదర్శించే సమాచారం. ఇందులో కంప్యూటర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కంప్యూటర్లో ఎంత మెమరీ ఉందని గురించి సమాచారం, హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ల గురించి సమాచారం ఉంది. కంప్యూటర్ ఆన్ అయిన వెంటనే BIOS CPU కి మొదట సూచనలను ఇచ్చే సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ ను లోడ్ చేసుకునే ప్రక్రియను కంప్యూటర్ బూటింగ్ అంటారు. కావలసినవన్నీ తనిఖీలు పూర్తి అయిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఉబుంటూ లినక్స్ ఉపయోగిస్తుంటే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది మరియు విండోస్ యూజర్లకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ల్యాప్టాప్ల గురించి చూద్దాం. ల్యాప్టాప్లు కాంపాక్ట్ మరియు పోర్టబుల్ కంప్యూటర్లు. ల్యాప్టాప్ చాలా తక్కువ బరువు ఉండి ఒక మనిషి ఒడిపై సరిపోతుంది. అందుకే దీనిని ల్యాప్టాప్ అంటారు. ఇందులో దాదాపు డెస్క్టాప్ కంప్యూటర్లో ఉన్న అన్ని భాగాలు ఉంటాయి. ఒక డిస్ప్లే, ఒక కీబోర్డ్, ఒక టచ్ ప్యాడ్, ఇది పాయింటింగ్ మరియు నావిగేట్ చేసే పరికరం, ఒక CD/DVD రీడర్ రైటర్ మరియు మైక్ మరియు స్పీకర్స్ ఒకే యూనిట్ లో ఉన్నాయి. ఇందులో LAN మరియు USB పోర్ట్లు కూడా ఉన్నాయి. వీడియో పోర్ట్ ను ఉపయోగించుకొని ల్యాప్టాప్ కి ప్రొజెక్టర్ ను కనెక్ట్ చేయవచ్చు. ఆడియో జాక్ లను, మైక్ మరియు హెడ్ ఫోన్లను ఐకాన్ల వలన సులభంగా కనిపెట్టవచ్చు. ఇది ల్యాప్టాప్ లో ఉన్న ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్. ఇది ల్యాప్టాప్ ఎక్కువ వేడి కాకుండా సహాయపడుతుంది.
ల్యాప్టాప్ కు విద్యుత్తుని AC అడాప్టర్ ద్వారా ఇస్తాం మరియు ఇందులో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. అందుకే దీనిని ఒక పవర్ సోర్స్ తో ఎక్కడైనా వాడుకోవచ్చు. ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్లో మనం డెస్క్టాప్ మరియు ల్యాప్టాప్ ల విభిన్న భాగాలు, వాటిని డెస్క్టాప్ కు ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకున్నాము. ఈ లింక్ లోని వీడియో చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశము. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికేట్ ఇవ్వబడును. మరిన్ని వివరాలకు spoken-tutorial.org ను సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారము క్రింద లింక్ లో అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ కొరకు యానిమేషన్ మరియు 3D మోడలింగ్ చేసినవారు ఆర్తి. ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష SN మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.